సో దీని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం లేదా ఫోకస్ అని చెప్పొచ్చు. 1% ని గ్యారంటీ ఇస్తాను. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్న విషయాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. సో సేమ్ ఇదే హాయ్ గైస్, టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఒక డెమో వీడియోగా చూడండి. మీకు ఇందులో కంటెంట్ నచ్చినట్లయితే సో మీకు కావాల్సిన కంటెంట్, సార్ నాకు ఈ టాపిక్లో కొంచెం డౌట్ ఉంది, దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పినట్లయితే నేను ఆ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే జస్ట్ మీరు అందరూ కూడా మీ డౌట్స్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వాటిని నేను నా టీం ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ని మేము క్లియర్ చేయడానికి అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేయడానికి ట్రై చేస్తాము. సో మొదటిగా ఈ వీడియోలో నేను చాలా చిన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటున్నాను. సో అది మీ అందరికీ తెలిసిన కాన్సెప్టే, మీకు ఈజీ కాన్సెప్ట్, బట్ ఇంకొంచెం ఈజీగా అర్థం అయ్యేటట్టు ఇంకొంచెం ఈజీగా ఇంకా కొంచెం డెప్త్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పెరికల్ రిఫ్లెక్షన్ అండ్ స్పెరికల్ సర్ఫేసెస్, రిఫ్లెక్షన్ అండ్ సో మోస్ట్లీ ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం నేను చేస్తున్నాను. రిఫ్లెక్షన్ అండ్ స్పెరికల్ సర్ఫేసెస్. సో మీ అందరికీ తెలుసు రిఫ్లెక్షన్ అండ్ స్పెరికల్ సర్ఫేసెస్ అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయి. అంటే మనం తీసుకునేది సిలబస్ ప్రకారంగా ఏముంటుంది, అది ఒక కాన్కేవ్ సర్ఫేస్ ఒకటి తీసుకుంటాము, అలాగే కాన్వెక్స్ సర్ఫేస్ ఒకటి తీసుకుంటాము. సో కాన్కేవ్ అంటే ఏంటి, ఇన్నర్ సర్ఫేస్ అనేది కాన్కేవ్ అంటే ఏంటి, ఇన్నర్ సర్ఫేస్ అనేది కాన్కేవ్ మరియు కాన్వెక్స్. సో ఈ విధమైన రెండు మిర్రర్స్ తీసుకున్నాము. సో ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది ఒకటి కాన్వెక్స్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్లో మనకి ఏముంది, ఇన్నర్ సర్ఫేస్ అనేది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్ అనేది మనకి రఫ్ సర్ఫేస్. అలాగే ఇక్కడ కాన్వెక్స్ అనేటప్పటికి ఏమవుతుంది, అవుటర్ సర్ఫేస్ అనేది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ ఇన్నర్ సర్ఫేస్ అనేది రఫ్ సర్ఫేస్. సో ఇదంతా మనకు తెలుసు. దీన్ని మనం ఏం చేస్తాము, ఎలా చేస్తాము, ఏంటి అన్నీ మనకు తెలుసు. ఒక స్పియర్ నుంచి, అలాగే దీన్ని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఒక స్పియర్ తీసుకుంటాం. సో ఈ స్పియర్ మొత్తం కూడా ఇది హాలో స్పియర్ అన్నమాట. అంటే ఏంటంటే లోన్ మొత్తం ఎంటీగా ఉంటుంది. అటువంటి ఎంటీగా ఉన్న లోన్ ఎంటీగా ఉన్న ఒక హాలో స్పియర్లో లోపల భాగం అంతా కూడా రఫ్గా ఉంటుంది, బయట భాగం అంతా కూడా పాలిష్ చేయబడి ఉంటుంది. సో పాలిష్గా ఉన్నది కాబట్టి అది రిఫ్లెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇటువంటి ఒక 2 స్పియర్స్ తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఈ స్పియర్కి సెంటర్ అనేది ఓకేనా. సో ఈ సెంటర్స్ ద్వారా మనం ఏ విధంగా మనం మిర్రర్స్ తయారు చేస్తున్నాం చూడండి. సో కాన్కేవ్ మిర్రర్ మనం తయారు చేయాలనుకుంటున్నాం, అలాగే కాన్వెక్స్ మిర్రర్ తయారు చేయాలనుకుంటున్నాం. సో ఇదంతా కూడా ఇన్నర్ పార్ట్ అంతా కూడా రఫ్ సర్ఫేస్. సో ఇక్కడ చూసినట్లయితే అవుటర్ పార్ట్ అంతా కూడా రఫ్ సర్ఫేస్ చూసారు కదా. సో ఇందులో మనకి సెంటర్ ఉంది, ఏది ఇక్కడ మనకి ఏదైతే సెంటర్ ఉందో ఇది ఈ స్పియర్ యొక్క సెంటర్, అదేవిధంగా ఇక్కడ ఈ స్పియర్ యొక్క సెంటర్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాము అంటే ఈ మిర్రర్ని ఇలా కట్ చేద్దాం, ఈ స్పియర్ని ఇలా కట్ చేసాం. సో ఇలా కట్ చేయడం ద్వారా ఏమైంది, మనకి కొంత పార్ట్ ఉంది. ఈ కొంత పార్ట్ మనకి ఎలా యాక్ట్ అవుతుంది, మనకి కాన్కేవ్ మిర్రర్ లా యాక్ట్ అవుతుంది. ఈ విషయంలోకి వస్తే ఈ పార్ట్ మొత్తాన్ని కట్ చేయాలి. సో ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ని ఫామ్ చేస్తాం. అంటే మనం ఏం చేయాలి, ఎలా 2 టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ని మనం ఫామ్ చేసుకోవచ్చు. మనం ఒక స్పియర్స్ అనే వాటిని తీసుకొని ఆ స్పియర్స్ ని మనకి ఏ విధంగా కావాలనేది ఆ విధంగా కట్ చేసుకోవడం ద్వారా మనం మిర్రర్స్ ని ఫామ్ చేస్తాం. సో ఎందుకు ఈ స్పియర్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చాము అంటే మనకి మిర్రర్ కొన్ని పార్ట్స్ ఉంటాయి. ఏం పార్ట్స్ అది, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్, దీన్ని ఏమంటాం మనం, పోల్ అంటాం. సో వాట్ ఇస్ ద పోల్, మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఇస్ కాల్డ్ పోల్. సో నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ పాయింట్ మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనడం జరుగుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం ఎలా డినోట్ చేసుకుంటాం, అసలు ఎలా తెలుస్తుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది. మీరు ఒకసారి వెనక్కి చూసినట్లయితే చూడండి, ఇది ఒక స్పియర్ నుంచి ఫామ్ అయింది మిర్రర్ అనేది. ఈ స్పియర్ యొక్క సెంటర్ని మనం
సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి ఏదైతే లైన్ ఒక లైన్ తీసుకున్నట్లయితే ఏదైతే లైన్ ఈ స్పియర్ ని యొక్క సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని పోల్ ని ఓకేనా సో విచ్ పాసెస్ త్రూ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది మిర్రర్ సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ పోల్ గుండా ఏదైతే లైన్ పాసెస్ త్రూ అవుతుందో సో ఆ లైన్ మనం ఏమంటాము అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అనడం జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఈ మిర్రర్స్ లో మనకి ఫోకస్. సో దీన్ని మనం ప్రిన్సిపల్ ఫోకస్ అనడం కూడా జరుగుతుంది. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటి అంటే వేర్ ఆల్ ద లైట్ రేస్ మీట్. సో ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ వేర్ ఆల్ ద లైట్ రేస్ మీట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. సో ఈ ప్రిన్సిపల్ ఫోకస్ ని మనం F తో డినోట్ చేసుకుంటాం. అదే విధంగా ఇప్పుడు వీటి మధ్య డిస్టెన్సెస్ చూద్దాం. పోల్ నుండి మన సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి మధ్య గల డిస్టెన్స్ ని మనం ఏమి అంటాము అంటే సో ఇది కొంచెం బందీగా అయిపోయింది కదా ఒకసారి మొత్తం తీసేసి మళ్ళీ రాద్దాము. వీటికి సంబంధించిన ఓన్లీ కాన్కేవ్ మిర్రర్ ద్వారానే మనం డినోట్ చేద్దాం. సో కాన్కేవ్ మిర్రర్ నుంచి తీసుకుంటున్నాను. మరొకసారి నేను మొత్తం అన్ని కూడా పార్ట్స్ అన్ని క్లియర్గా రాస్తాను చూడండి. సో ఇక్కడ ఉన్న మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ని మనం ఏమంటాము పోల్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటర్. సో సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ దీన్ని మనం ఏమంటాం సెంటర్ ఆఫ్ ది స్పియర్ దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనడం జరుగుతుంది. ఓకే సారీ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ చూడండి ఇంకోటి ఏంటి ఫోకస్. సో దీన్ని మనం ఏమంటాం ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం లేదా ఫోకస్ అని కూడా చెప్పొచ్చు. ఓకే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ మనం ఏమంటామంటే ఫోకల్ లెంత్ అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాము అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనడం జరుగుతుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇవి మిర్రర్ లో గల మెయిన్ పార్ట్స్. ఓకే సో మిర్రర్ లో గల మెయిన్ పార్ట్స్ మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక చిన్న కండిషన్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ కండిషన్స్ అంటే మనకి ఆల్రెడీ రిఫ్లెక్షన్ ప్లేన్ సర్ఫేసెస్ లో మీరు చూసినట్లయితే ఏముంటుంది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైస్ ఇన్ ది సేమ్ ప్లేన్. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి కొన్ని కండిషన్స్ అంటే రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఒకసారి చూద్దాం. మనం దాని ముందు వీటి ఉన్నాయి కదా వీటన్నిటిని నేను ఒకసారి చెప్పేస్తున్నాను. వీటికి మనం నేమ్స్ ఇచ్చుకుందాం. లెటర్స్ తో డినోట్ చేసుకున్నాం వీటిని. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని C అన్నా ప్రిన్సిపల్ ఫోకస్ ని F అన్నా పోల్ ని P అని డినోట్ చేసుకున్నాం. ఓకే సో ఇప్పుడు చూడండి ఈ రూల్స్ ని జాగ్రత్తగా చూడండి. సో ఈ లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వస్తూ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయితే ఏమవుతుందంట ఈ రెండు లైన్లు ప్యారలల్ గా ఉన్నాయి కదా ఈ విధంగా ఇన్సిడెంట్ అయితే reflection after reflection it passes through the principal focus. So if light ray passes parallel to the principal axis and incident on the mirror, what will happen after reflection? So after reflection it passes through the principal focus. So ఇది మన ఫస్ట్ రూల్. ఓకే ఇది మనం ఫస్ట్ రే కింద డినోట్ చేసుకుందాం. ఫస్ట్ రే యొక్క ఆన్సర్. ఓకే నెక్స్ట్ సెకండ్ రే చూద్దాం. So if the light rays passes through the center of curvature, again it follows the same path without any deviation. After reflection, it follows the same path without any deviation. So second కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు థర్డ్ లైన్ చూద్దాం.
థర్డ్ చూడండి, ఇఫ్ ద లైట్ రేస్ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, సో మీకు విడిగా డయాగ్రామ్స్ చేద్దాం, మనం విడివిడిగా డయాగ్రామ్స్ అనేది రిప్రజెంట్ చేద్దాం, బాగుంటుంది అప్పుడు. సో ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ ద light ray passes parallel to the principal axis, after reflection it passes through the principal focus F C P. Okay, light ray passes parallel to the principal axis and after reflection it passes through the principal focus. Second diagram, so principal axis 4, center of curvature, focus. So if the light rays passes if the light rays passing through the principal focus and after incidenting on the mirror, after reflection it passes parallel to the principal axis. So vice versa. So ఇది ఏదైతే ఉందో దానికి మనం ఎగ్జాక్ట్ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, parallel to the principal axis passing through the principal focus. ఇక్కడ ఏం జరుగుతుంది, passes through the principal focus, next after reflection it passes parallel to the principal axis. Next, third condition, if the light ray, so P C F, if the light ray passes through the focus center of curvature, after reflection incident on the mirror, after reflection it will follow the same path without any deviation. ఏదైతే పాత్ లో ఇన్సిడెంట్ అయిందో అదే పాత్ లో వితౌట్ డీవియేషన్ మనకి వెనక రావడం జరుగుతుంది. ఇంకొక కండిషన్, సో చూడండి ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటి, ఇది మనకి అన్ని చోట్ల సి దగ్గర అయిపోయింది, ఎఫ్ దగ్గర అయిపోయింది. సో ఫస్ట్ ఇక్కడ సి దగ్గర అయిపోయింది, ఎఫ్ దగ్గర అయిపోయింది, ఆన్ ద మిర్రర్ అయిపోయింది. ఒకవేళ పోల్ దగ్గర డైరెక్ట్ గా పోల్ మీద ఇన్సిడెంట్ అయితే లైట్ రే అనేది ఏమవుతుంది, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ సో ఇట్ విల్ మేక్ ద హౌ మచ్ యాంగిల్ ఇట్ విల్ మేక్ హియర్, సో సేమ్ యాంగిల్ ఇట్ విల్ మేక్ హియర్. ఎంతైతే యాంగిల్ చేస్తున్నది ప్రిన్సిపల్ యాక్సిస్ తో అంతే యాంగిల్ చేస్తూ అది డీవియేట్ అవ్వడం జరుగుతుంది, రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓకే, ఇది మనకి తెలుసు, ఇవన్నీ చిన్నవే మనకి బుక్స్ లో ఉన్న కాన్సెప్ట్సే. కాకపోతే ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, కాన్సెప్ట్ తెలియదు కదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి ముందు. ఇప్పుడే లేదు తెలియదు అని అంటే బట్టి ఒకసారి చూడండి. ఇది చాలా సింపుల్ థింగ్ అనమాట. మనం ఏదైనా ఒక సర్కిల్ నుంచి తీసుకున్నట్లయితే, సో దాన్ని నేను ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక సర్కిల్ తీసుకున్నాము, ఒక కంప్లీట్ సర్కిల్ తీసుకున్నాం, దాని నుంచి మనం మన మిర్రర్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది కదా. సో ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే ఈ సర్కిల్లో ఒక ప్రతి పాయింట్ నుంచి నేను నా రేడియస్, నా సెంటర్ పాయింట్, ఈ సర్కిల్ ఒక దాన్ని తీసుకున్నాం కదా, ఈ సర్కిల్లో ప్రతి పాయింట్ నుంచి మనం ఏదైనా ఒక చిన్న పాయింట్ మనం అజ్యూమ్ చేసుకున్నట్లయితే, ఏది చిన్న పాయింట్ నేను అజ్యూమ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇది మనం ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు, మొత్తం సర్కిల్ కూడా మనం, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక చిన్న సర్కిల్ అర్థం చేసుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఒక చిన్న సర్కిల్ అర్థం చేసుకుంటున్నాం. సో దాని నుంచి మనం మన మిర్రర్ని కూడా తయారు చేయొచ్చు. సో ఒక డాటెడ్ సర్కిల్ అర్థం చేసుకుంటాం. సో ఈ డాటెడ్ సర్కిల్ యొక్క సెంటర్ ఇది. సో దీన్ని మీరు కన్సిడర్ చేసుకోండి ఒక పాయింట్. ఇది ఎలా ఉంది, మనకి ఒక చిన్న స్ట్రైట్ లైన్ లా ఉందా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక లైన్ దగ్గర తీస్తే అది ఏమవుతుంది, ఈ పాయింట్ దగ్గర ప్యారలల్ అవుతుంది. లేదు మీకు ఇంకా క్లియర్గా కనపడాలి అంటే ఇది చూడండి. సో ఇది పాయింట్, ఈ లైన్, ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని చూడండి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీస్తే ఏమవుతుంది మనకి, అది మన సెంటర్ని డైరెక్ట్గా టచ్ చేస్తుంది. ఓకే, అంటే మనం ఒక చిన్న పోర్షన్ తీసుకుంటే సర్కిల్లో, యాక్చువల్లీ సర్కిల్ ఎలా ఉంటుంది, సర్కిల్ మొత్తం కూడా యాంగిల్స్తో ఉంటుంది, అదేమి స్ట్రైట్ లైన్ కాదు కదా. కానీ ఒక చిన్న పోర్షన్ మనం అజ్యూమ్ చేసుకుంటే అది మనకి ఎలా కనబడుతుంది, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ లా కనబడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన మిర్రర్లో కూడా ఇదే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తున్నాం. సో అందుకోసమే ఏమవుతుంది ఇది, సో ఇది ఒక చిన్న పాయింట్,
ఒకవేళ మనకి ఇందాక చెప్పిన కండిషన్స్ లో భాగంగా లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ డైరెక్ట్ గా పోల్ మీద ఇన్సిడెంట్ అయితే సో ఏమవుతుంది, నార్మల్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. సో ఇది అంతే యాంగిల్ మేక్ చేస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనకి ప్లెయిన్ కండిషన్స్ లో రిఫ్లెక్షన్ అట్ ప్లెయిన్ కండిషన్ లో ఏవైతే రూల్స్ ఒబే అవుతుందో ఇక్కడ కూడా అదే రూల్ ఇది ఒబే చేస్తుంది. సో చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, దీని నుంచి ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక పాయింట్ దగ్గర ఉన్నది చూద్దాం. సో ఇది మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ కింద యాక్ట్ చేస్తుంది కదా, ఇది మనకి సి, ఇది ఎఫ్. సో ఇప్పుడు వాడు చెప్పిన విధంగానే ఇది సి నుంచి మనం ఎక్కడికి రా చేసినా కానీ అది మనకి ఏంటది, మనకి ప్యారలల్ లైన్ కింద ఉంటుంది. సి నుంచి మన సర్కిల్లో ఏ పాయింట్ మనం లైన్ డ్రా చేసినా అది మనకి పర్పెండిక్యులర్ లైన్ కింద మాత్రమే యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా చూసినప్పుడు ఒక లైన్ అనేది ఇంకొక లైట్ అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వస్తూ ఉంది. సో వచ్చి ఏమైంది, దీని మీద ఇన్సిడెంట్ అయింది, ఈ పాయింట్ మీద ఇన్సిడెంట్ అయింది. సో ఈ పాయింట్ నుంచి నేను సికి లైన్ డ్రా చేస్తే సో ఇది మనకి పర్పెండిక్యులరే. సో ఈ పర్పెండిక్యులర్ దగ్గర నుంచి ఏమవుతుంది, ఎంతైతే యాంగిల్ ఇది మేక్ చేస్తుందో యాంగిల్ ఐ అనేది అంతే యాంగిల్ మేక్ చేసుకుంటూ ఇది ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది, యాంగిల్ ఆర్. సో ఆ విధంగా ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది, ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి మీరు ఇంటర్లో చదువుకున్న, డిగ్రీలో చదువుకున్న ఈ లైట్ కాన్సెప్ట్ని, స్పెరికల్ మిర్రర్స్ని ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. 101% నేను గ్యారంటీ ఇస్తాను. ఇది ఏ విధంగా జరుగుతుందో అన్న విషయాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. సో సేమ్ ఇదే విధంగా ఇంకొక కాన్సెప్ట్, ఇంకొక లైన్ చూసినా కానీ మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నేను ఇంకొక దాని గురించి కూడా చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఇది ఎఫ్, ఇది సి చూసినట్లయితే థర్డ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ద లైట్ రేస్ ఇన్సిడెంట్ డైరెక్ట్లీ త్రూ సి అండ్ ఇన్సిడెంట్ ఆన్ దిస్ వన్ మిర్రర్, వాట్ విల్ హ్యాపెన్. సో నార్మల్గా మనకి ప్లెయిన్ కండిషన్లో లైట్ రే అనేది నార్మల్ ఇన్సిడెంట్ అయిపోతే ఏమవుతుంది, అదే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, బోత్ ఆర్ జీరో. నో, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ జీరో, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ జీరో. దెన్ అదే పార్ట్ ఫాలో అవుతా బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు వివరణాత్మక క్లాసెస్, సో ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రశ్నని ఎన్ని విధాలుగా అడిగినా కానీ మీకు ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్లు అయితే మీరు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన టెట్ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేసి వారికి ఉన్న డౌట్స్, అదేవిధంగా మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము ఇంకా దీనికంటే బెటర్గా ప్రతి కాన్సెప్ట్ని ఈజీగా మనకున్న తక్కువ టైంలోనే ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.